డాడీ హృదయాలలో భద్రపరుచుకొని నెమరు వేసుకునే బిడ్డలుగా అయ్యా సహాయం అనుగ్రహించండి అయ్యా. మీరుండి మాతో నడిపించండి డాడీ. అయ్యా అల్లరిపోయిన ఆటపాటలనే అయ్యా తీసివేసి తొలగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నేను పూర్ణ సత్యముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించుకునే వారిగా అయ్యా మాకు సహాయం అనుగ్రహించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తూ నా జోడైన యేసు నామంలో అడిగి పొందుకొని నాను మా తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఏమైనా పెట్టొచ్చారా మనసుని? ఏడ పెట్టొచ్చారా? ఏడే ఉన్నారా అందరూ? హల్లెలూయా. ఉన్నారుగా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఉంటారో లేదో ఇప్పుడు చెబుతా సమాధానాన్ని. రేపు రాకడ, రేపు కాదు ఇప్పుడే ఈ క్షణమే రాకడ సమయం వస్తే నిజంగా నేను ఎంత పడతాను? అందులో చేతులు పైకి ఎత్తాను చెప్పాలి. నిజంగా నేను ఎత్తబడతాను. ఇప్పుడు దేవుడు వచ్చి బోర శబ్దం వినపడితే నేను ఎత్తబడతాను అన్నోళ్ళ చేతులు పైకెత్తాను. ఒకటి హల్లెలూయా. ఇంకా విశ్వాసం కూడా లేదా మీకు వెళ్తాను అని? అందుకే ఇప్పుడు నేను నిల్చుంది. అర్థమైందిగా? హల్లెలూయా. సిద్ధపాటుగా మనం ఉండామా లేదా? అర్థమైందా? సిద్ధపాటుగా మనం ఉండకపోతే ఏమి జరిగిద్దో చెప్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. 24:44. మీరనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. హల్లెలూయా. ఎవరు వస్తారమ్మా? మనిషి కుమారుడు ఎవరు తెలుసుగా? అనుకోని సమయంలో అనుకోని వస్తామా ఎవరన్నా? ఇప్పుడు మనందరం ఆడవాళ్ళమే చదువుతున్నా. మనకే 9వ నెల వచ్చిందిగా, అందరం కన్నవాళ్ళమే కదా. 9వ నెల వచ్చి తెలుసు, మనకి కంటాము అని తెలుసు, నొప్పులు వస్తాయని తెలుసు, నెల హాస్పిటల్కి వెళ్తాం, మందులు నిండుతాం, ఇంట్లో ఉంటాం. నొప్పులు వచ్చే టైం మీకేమో చెప్పిందా డాక్టర్మా? దేవుడు చెప్పాడా? పోనీ కనపడం వాడా అంత మొదగా నేను అంతా బయటకు చదువుతున్నారా? మరి నొప్పులు లేక నిండుతామో పరిగెత్తామో నొప్పి పుడుతుందని చెప్పండి. మనకి తెలుస్తుంది. అర్ధరేత్రి కాడ వచ్చిందో తెలీదు, ఏ మధ్యాహ్నం వచ్చిందో తెలీదు, ఏ తెల్లాంతం నొప్పులు వస్తాయో కానీ మనం తెలుసు వచ్చింది, నెలలు వచ్చినాయి, కంటామని తెలుసుగా. అయినా మనము జాగ్రత్త పడతామా? ఈ టైంలో నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటాము. మనం ఏమన్నా వచ్చాకే పోతాం. మరి మీరు సిద్ధపాటు లేకుండా కానీ జన్మ మనకు తెలిసి కడుపులో ఉన్న బిడ్డను బయటేయడానికి నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ అది మన చేతిలోనే ఉంటుంది. ఉండదా? మనలోనే ఉంటుంది అది తెలుసా? కానీ ఎప్పుడు వస్తాయా ఎదురు చూసినప్పుడు వెళ్తాం హాస్పిటల్కి. దేవుడు రాకడా నువ్వు ఎప్పుడు వచ్చిందని అందరూ చెప్తున్నా, మనం అనుకుంటున్నా. ఈ జీవితం సిద్ధపాటు లేకపోతే ఏమవుతాం? అంత చేసిన దానికి మరి మనం ఎందుకని సిద్ధపాటుగా లేకపోతే రేపు పరలోక రాజ్యానికి ఎందుకని వెళ్ళలేకపోతే ఎక్కడుంటావు నువ్వు? బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? ఆత్మదీపాలు ఆరిపోయినాయి. నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే తలుపులు వేయబడ్డాయి. తలుపులు వేసాక ఏమన్నాడు దేవుడు? వచ్చి తలుపు తెడితే రేపు కానుకు వచ్చాక అయ్యా ముందు నేను హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు పడతాను చూడటామా? చెప్పండి అమ్మా. నువ్వు వాటయ్యా నేను పోతున్నాను, చాలా దూరం పోవాలి హాస్పిటల్ కానీ ఆత్మంటే అవుతాయా? పడతానే పోతాం ఒక్కొక్కసారి. అయితే మనమా? చెప్పండి అమ్మ. మనందరం కన్నోళ్ళమే కదా, కన్నదానికి దానికి తెలియదు. దీనికి తెలియదు. ఎప్పుడు పడ్డోళ్ళ సంగతి చెప్పండి. అంత బాధపడిన ఒక బిడ్డను కడతాం. మనం ఈ లోకంలో ఉండి ఇంత బాధలు పడి లోకానికి వేరే ఉండి దేవుడిని ప్రార్థిస్తూ నిత్యము సన్నిధానంలో ఉండమని నీ కోసం నా ప్రాణాన్ని అర్పించాను, మీరు పరలోక రాజ్యానికి నేను చేర్చుకుంటాను అని ఆయన అన్ని సంవత్సరాలు ఉండి చెప్పి ఇంతవరకు చెప్పిన పాస్టర్ ఇన్ని మాటలు వింటున్నాం కదా. మరి ఇన్ని సంవత్సరంలో ఒక్కొక్కరు 25, 23, 22 సంవత్సరాలన్నా అవుతుందా? మన చర్చి ప్రతిష్ఠ చేసి 23 సంవత్సరాలు.
13 సంవత్సరాలు అంతేనా? 2003లో అనుకుంటా, 2003, ఇప్పుడు 2006, 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము వాక్యం. మరి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాము? ఎందుకంటే సిద్ధపడలేకపోతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను దొంగ వలే వస్తాను అంటున్నాడు. నీ దొంగ వలే వచ్చినప్పుడు పట్టుకోగలుగుతున్నావు దొంగల్ని. మరి అప్పుడు నీ బోరు శబ్దం వినపడకుండా నువ్వు ఈ లోకంలో పడిపోయి, ఈ లోకం మత్తులో పడిపోయి, ఈ లోకం ఆశల్లో పడిపోయి, ఏ విషయమో మనకు తెలియకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించకుండా మన ఇష్టానుసారం జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు నువ్వు ఎత్తపడకపోతే, నీలో సిద్ధపాటు లేకపోతే, నీ హృదయాన్ని దేవుడికి అంగీకరించలేకపోతే, దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? మనం ఆ నరకంలో ఉండటానికి ఎంత కష్టపడుతున్నాము మనం చెప్పాలి. హల్లెలూయా. ఇంకోటి నిర్గమ 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. ఈ దేవుడైన యెహోవానే నీ దేవుడైన యెహోవానే నేను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవించాలి. సేవిస్తున్నాము మనం. నిజంగా దేవుడిని సేవించాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుడు కట్టడలు పాటించాలా? మందిరంలో చెప్పిన కట్టడలు పాటించాలా? మరి ప్రార్థన అన్నాక ఒక్కళ్ళు మందిరాలకు రావడం లేదు. నీ పనుల మీద నీకు ఒక పనే ఒక విగ్రహం. పరివారం చెప్పుకున్నాము విగ్రహాలంటే ఏంటో. నువ్వు దేని మీదైతే దృష్టి పెడతావో అదే నీకు ఒక విగ్రహము. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనము పాటించకపోతే రేపు నీ విషయంలో ఏమైంది? ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అందుకు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ దేవుడిని నువ్వు సేవించకపోతే నువ్వు నిరంతరము కష్టపడినా నీ ఆహారము నీ పానము దీవించబడదు. సరేపతి కూడా 2 సంవత్సరాలు వారిని బతికిన ఆనందంగా ఏం చెప్పింది? పాస్టర్ నేను నీరయ్యా, ఇది నాకు సరిపోయితే నేను ఇవ్వను అంతా అనలేదుగా. మరి దేవుడు బిడ్డకి ఇచ్చినందుకే ఆమె కరువు పోయి అంతవరకు ప్రశాంతంగా బ్రతికింది, కన్ను తన పిల్లలు కాదా? మరి నీవు నీ పని అని వెళుతున్నప్పుడు మందిరంలోకి రావాలి, దేవుడి దగ్గర నేను ఉండాలి, దేవుడి దగ్గర సేవించాలి, దేవుడు ఆజ్ఞలు నేను పాటించాలి అన్నప్పుడు నీ అన్నపానీయులు దేవుడు ఆశీర్వదించరా? నీ చేతి పనిని ఆశీర్వదించరా? నువ్వు 4 రోజులు పనికెళ్ళి ఒక్కరోజు మందిరానికి వస్తే తర్వాత 4 రోజులు కూడా సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి సేవించావు, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఇక్కడ ప్రార్థించావు, ఆయనే కావాలనుకున్నావు. నువ్వు పస్తులున్నా పర్వాలేదు, నేను ఏమైనా పర్వాలేదు, కానీ దేవుడు సన్నిధికి నేను వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది కాకుండా మళ్ళీ టైం అయింది, ఒక్క పూట బాగుపోతే మళ్ళీ అంటే కింద జరగకుండా ఏమన్నాడు? నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను, కడుపు దిగబడియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు, నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ చేస్తాడు దేవుడు? నీకు నీ ఆరోగ్యమును నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు, నీ కష్టాలు నేను తీరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవానే నీవు సేవించినప్పుడు. హల్లెలూయా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నీవు సిద్ధపాటు లేకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడు నిన్ను సేవించగలుగుతావా? దేవుడు మాట ఆజ్ఞలు పాటించకపోతే చేయగలుగుతావా ఇవంతా? మరి చేయనప్పుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు? నాకు అక్కడ బాగాలేదమ్మా, ఆరోగ్యం బాగాలేదమ్మా, నేను రాలేకపోయినట్టు నువ్వు దాంట్లో ముందు సన్నిధానానికి దేవుడు కను దృష్టిలో నువ్వు ఇక్కడ కనిపించట్లా. నీకు అనారోగ్యాలు ఎలా స్వస్థపరుస్తాడు దేవుడు? నీ కష్టాలు ఎలా తీరుస్తాడు? నీ ఇంట్లో ఎప్పుడు తీరుస్తాడు దేవుడు? నీ కష్టాలు తీరాలంటే ఎప్పుడు తీరుస్తాడు?
నీవు దేవుడి సన్నిధిలో కనపడ్డప్పుడు, నీ దేవుడైన యెహోవానే సేవించినప్పుడు, నువ్వు సిద్ధపాటు మనసు లేకుండా దేవుడి సన్నిధానికి నువ్వు రానికుండా కూర్చుంటే దేవుడు నిన్ను నీకు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకొని ప్రియమైన బిడ్డలారా, మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యము ఎక్కడ విన్నది వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. వినే కొద్ది ఆత్మవిశ్వాసము పెరిగింది. నీ విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో నీ ఆత్మదీపము ఆరిపోకుండా ఉంటావు. దేవుళ్ళు దిగజారిపోయిన స్థితిలో ఉంటావు. దేవుళ్ళు అంతకంతకు రెట్టింపు అవ్వాలి. ఏమన్నాడు దేవుడు? ఆది కంటే అంతము మేలు అన్నాడు. ఈ రోజుల్లో మన సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? అంతమే దిగజారిపోయే స్థితిలో ఉంటాం. హల్లెలూయా. మనకు కావాల్సింది రాకడ సమయం ఎప్పుడో మనకు తెలియదు. 7 ఏళ్ళ శ్రమల దినాలు మనం రాకుండా ఎత్తబడలేదనుకోండి, తర్వాత వచ్చే శ్రమ మనము పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు నీకు మంచి ఆరోగ్యం వచ్చింది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డను ఆశీర్వదిస్తాడు, అంతకంతకు రెట్టింపుగా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధానంలోకి రాలేకపోతే, నీ పని నిమిత్తమే నువ్వు శ్రమ పడుతుంటే, ఆ పనే నిమిత్తం నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సిన దేవుడు సిద్ధపాటు కావాలి. దేవుడి మందిరంలో నివసించాలి, దేవుడి దగ్గరికి రావాలి. వాక్యం అనే దీపము మన హృదయాలలో భద్రపరుచుకుంటా ఉంటే అప్పుడు నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎత్తబడే గుంపులో మనల్ని ఉంచుతాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 28వ వచనం. ఆమోసు గ్రంథం 4:12 చూడమ్మా. ఆమోసు గ్రంథం 4:12. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుడు మీ దేవుడైనా నేను ఇలాగే చేయదును కనుక నా సన్నిధానంలో కనబడుడి అన్నాడు. ఈ రోజుల్లో మనం కనపడుతున్నామా? ఆయన సన్నిధానంలో ఉండగలుగుతున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నాం? సిద్ధపాటు లేదు. ఏదో ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా తాతల కాలం నుంచి చెప్తున్నారు, మా ముత్తాతల కాలం నుంచి, నేను చిన్నపిల్లలుగా నుంచి రాకడ వస్తుంది 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 అంటున్నారు. ఇంకా రాలేదు. వచ్చినప్పుడు చూసుకున్నారు. ఇదేనమ్మా దేమమ్మా? ఇదేనా మన ఉదయాన్ని భద్రపరుచుకున్నావా, కట్టిలో పరుచుకుంటున్నావా? ఎప్పుడో వస్తుంది చెప్తున్నారు, వింటున్నాము. ఎప్పుడు ఇంకా రాలేదులే. అంతేనా? మన హృదయాలు ఎలా అయిపోయినాయి? ఇప్పుడు కఠినమైపోయినాయి. మన హృదయాలు దేవుడి వైపు తిప్పట్లా. అందరు చెబుతున్నారు వింటున్నాం, ఇంకా రావట్లేదు. దేవుని బిడ్డలారా, రాకపోవటానికి కూడా కారణం చెప్పిన, ఇంకా దేవుడు మనల్ని మెరుగుపరచడానికి, ఇంకా మనల్ని ఒక మేలుమైన బంగారంలాగా తయారు చేయడానికి, ఎంతో ఆత్మలు రక్షించబడాలని దేవుడు ప్రణాళికలో ఉన్నవారు ఇంకా రక్షించబడలేదని ఇప్పుడు వస్తే ఎన్నో ఆత్మలు నశిపోతాయి. బావా మనమే చేతులు పైకెత్తలా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎన్నోళ్ళం. మరి ఆత్మ నశించిపోయిన వాళ్ళు ఇంకా బయట ఎంతమంది ఉన్నారు? మనం వెళ్ళి ఇంకా వాళ్ళని ఇంకా సువార్తను ప్రకటించి ఇంకా అనేక ఆత్మలు రక్షిస్తారు, ఇంకా మారుతారని మన వైపు చూస్తున్న దేవుడు ఆయన చేతుల వైపు పెట్టి, అందుకే ఆయన రాకడా సిద్ధపాటు కాలేదు. కానీ కోపం వస్తే రాడా? వీళ్ళింటి అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆయన రావాల్సిన అవసరం లేదు. మనం గ్యారెంటీగా బ్రతుకుతాం. గ్యారెంటీ ఈ క్షణము ఇప్పుడు వరకు బ్రతుకుతామని గ్యారెంటీ ఉందా? మరి మన సిద్ధపాటు లేకపోతే దేవుడే మన ప్రాణాన్ని అడిగారు. ఎక్కడుంటాం?
ఇంటికి అంటున్నాడు. దేవుడు సిద్ధపాటు మనసునే ఇయ్యమంటున్నాడు. దేవుడు మీరు సిద్ధపాటుగా ఉండమంటున్నాడు. ఆయన సన్నిధానంలో కనపడమంటున్నాడు. ఇశ్రాయేలు జనమా, నేను చెప్పే మాట మీరు వినుడి, నా సన్నిధానంలో మీరు కనిపించమంటున్నాడు. ఎవరు రావట్ల సన్నిధానానికి? ఎవరి పనులు వాళ్ళైనా, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకైనా, ఎవరి బాధ్యతలు వాళ్ళు లోకంలో తీర్చుకుంటున్నారే కానీ ఇవన్నీ దేవుడి మీద వేసి దేవుడి సన్నిధానంలోకి రావాలనే ఆశ ఎవరికి ఉండట్లేకపోతుంది. హల్లెలూయా. నీ పనుల భారము దేవుడి మీద వేయి. నీకు ఏ ఆటంకం అయితే వస్తుందో దాన్ని దేవుడి మీద ఉంచి ప్రార్థన చేసుకో. ఒక వారం కాదు, 2 వారాలు కాదు, 3వ వారంగా తప్పిస్తాడు నీకు దేవుడు. తప్పించడా? ప్రార్థనకి రాలేకపోతున్నాం మనం. దేవుడు హృదయాన్ని ఇయ్యలేకపోతున్నాం. దేవుడి సన్నిధానంలో మనము ఉండలేకపోతున్నాం అంటున్నాడు. నా సన్నిధానంలో మీరు కనపడుడి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు మనసు మనకు లేనప్పుడు సన్నిధానానికి మనము రాలేమెత్తుకో. తెలుసా, దేవుడి మీద ఆశ ఉండదు, దేవుడి మీద కోరిక ఉండదు. దేవుడు నాతో ఏం మాట్లాడతారన్న ఆశ మనకు ఉండదు. ఇవి ఎప్పుడైతే దేవుడి మీద, అయ్యా నీ మందిరంలోకి పోవాలి, నీవు నాతో మాట్లాడు, నాలో నా మీద ప్రణాళిక ఏమిటి, నీకు నేనేం చేయాలి, అనేక మంది సువార్త నేను చేయాలనుకుంటున్నా, నన్ను నడిపించు, లేదా నీ వాక్యానికి నేను వెళ్తున్నా, నీ సన్నిధానానికి నేను వెళ్తున్నా, నీవు నాతో మాట్లాడాయ్యా. నువ్వు ప్రార్థన చేసుకుని సన్నిధానంలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడుతుంది. నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. ప్రతి అపరాధములను క్షమిస్తాడు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపముల నుంచి, దోషముల నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మన హృదయాన్ని కఠినపరుచుకొని ఇళ్లలో కూర్చుంటే దేవుడి దగ్గర సిద్ధపాటు కలిగి ఉంటామా? మనం సిద్ధపరచుకొని ఉంటామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెబుతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. ఇంకొకటి చూద్దాం లాస్ట్గా, ఆమోసు గ్రంథం, ఆమోసు 4వ అధ్యాయం. ఆమోసు 4వ అధ్యాయం దీనిలో ఆమోసు 4:1 నుంచి ఆరో వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలైనగా ద్రవ్యములకైనను దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షణ కొరకై పేదవారిని అమ్మివేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుల నోటిలోనున్న చేవేటకు బహు ఆసక్తి పడుము, దీనిలో త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడు ఒకదాని చేత కూడి నా పరిశుద్ధ దినమును అవమానపరచుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయులు, మనం ఇశ్రాయేలీయులుగా అవునా కాదా? మనమే ఇశ్రాయేలీయులు, వేరే వాళ్ళమా? మనమే ఇశ్రాయేలీయులు. ఎన్నిసార్లు దోషాలు చేసినా క్షమించేవాడు ఎవరు? దేవుడు. ఇన్నిసార్లు దోషాలు చేసినా క్షమించి వేస్తున్నానని, తర్వాత ఆ దరిద్రుల నోటిలో ఉన్న వేయుటకు బహు ఆశపడుతులు, దీనులు త్రోవలకు అడ్డు వచ్చెదరు. తండ్రియు కుమారుడి ఒకదానినే కూడా నా పరిశుద్ధ నామమును అవమానపరుస్తాను. మనము చేసే దోషాలు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుడా? ఒకలేరా? ఆయన అంత వివరంగా చెప్తున్నాడు. చూడండి, దేవుడు ముగ్గురిని అవమానించిన వాళ్ళం అవుతామంట. మనం చేసే క్రియలు, మనం చేసే దోష కార్యాలు మనం ఆయన క్షమిస్తూ ఉంటా కూడా ఆయన సన్నిధానంలోకి మనం లేకుండా, సిద్ధపాటు లేకుండా, దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాడు అని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సిద్ధపాటు లేకపోతే దేవుడు ఎంతో బాధకరముగా ఉంటాడు. మనము ప్రయాణం అయ్యి ట్రైన్ బస్సు 6 గంటలకు ఉందనుకోండి అన్నారు అనుకోండి, కరెక్ట్గా 6 గంటలకు వెళ్ళాలి. అదే లాస్ట్ది మనం ఎన్నింటికి ఉంటాం కదా, ఎందుకన్నా ఈ లోకము ప్రయాణం అది, తిరిగి వస్తాం మళ్ళీ వెళ్ళిన వాళ్ళమే. మరి మన పని ఏదో చూసుకుంటాం వస్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన, అయ్యా నేను వెళ్తున్నా నాతో పని ముగించయ్యా, నన్ను నడిపించయ్యా, మళ్ళీ తిప్పి ప్రార్థన చేసుకుంటాక. కానీ దేవుడి సన్నిధానికి రమ్మంటే ఎందుకని ఎప్పుడు వచ్చినా ఆయన దీవిస్తాడని ఉద్దేశం అంటే ఆయనే ఆశీర్వాదం ఇస్తాడు, ఆడే ఉంటాడే మనం పోయేదాకానే. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను జస్ట్ ఇక్కడ గడుపు దాటానికి బస్సు పోయింది, 8:25కి పోయింది. నేనేం చేయాలా, 10 రాకుండా ఆయన ఫోన్ చేసి నాకు ఇక్కడ అవుతుందా, ఎంత తొందరగా చేయాలని అవుతుందా, మీరు ఎవరు రాకుండా మీకోసం ఎదురు చూడాల్సి వస్తుంది. టైం అసలు మెయింటైన్ చేయట్లా మీరు, అన్నిటి మెయింటైన్ నా మెయింటైన్ పోతే అర్థం అంటుంది. అది నేనేం చేయాలా, 10 కాకుండా అప్పుడు ఫోన్ చేస్తే వచ్చి తీసుకుంటాడు. దేవుడు కార్యము, దేవుడు మాట్లాడినాక 10 నిమిషాల ముందు వచ్చే ప్రార్థన చూసుకోవాలన్న. అయ్యా నువ్వు మాట్లాడే మాట నాకు అర్థం అవ్వాలయ్యా, నాతో మాట్లాడయ్యా, నేనేం చేయాలన్నదో, నా ఎల్ల నీ ప్రణాళిక ఎలా ఉన్నదో అని ఇక్కడ ప్రార్థన చేసుకోవాలన్న. 10 నిమిషాల ముందు వచ్చి దేవుడి సన్నిధానంలో నువ్వే మొదటగా కనపడ్డావు అనుకో, మొదటి పేరు ఉంటుంది. ఇప్పుడు మనకి పుల్లారావు గారు ఉన్నాడు, అమ్మ ఒక 20 మందికి నేను ఇళ్ళ స్థలాలు ఇస్తాను పేర్లు రాసి ఇమ్మన్నాను అనుకో, ఎవరు చేయి పైకి ఎత్తుతారు, ఫస్ట్ ఎత్తిద్దంట. మనం ఏమనుకుంటాం, ఇంత 20 మంది అంటే కనీసం 10 మంది కానీ వచ్చిందిగా, ఆ పేరు ఫస్ట్లో నైనా ఉండాలనుకుంటాం. అంతేగా నేను వచ్చి స్థుతించడంలో ఉంటావా? దేవుడు సన్నిధానంలో సిద్ధపాటు లేకపోతే అలాగే ఉంటాయి మన జీవితం. ఇంటి కోసం సిద్ధపాటు, ఒక స్థలం కోసం సిద్ధపాటు, ఈ లోకంలో బ్రతికే వాటి కోసం లేదా మన జీవ మరణాల కోసం సిద్ధపాటుగా అయితే ముందుంటాం, కానీ దేవుడి సన్నిధానంలో మనము ముందుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు నా సన్నిధానంలో కనపడండి, నా సన్నిధానంలో మీరు ఉండండి, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధానంలో ముందుండాలి, ఆయన స్తుతించడంలో ముందుండాలి, ఆయన ఆరాధించడానికి మనము ముందు ఉండాలి. హల్లెలూయా. చివరిసారిగా చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. చాలు. అదే తెలుసా ధనవంతుడు లాజరు కదా, మరి ధనవంతుడు తన వస్త్రముల కోసం ఆశపడ్డాడు. నేను ధనవంతుడిని అని వస్త్రాలు, బంగారపు వస్త్రాలు, బంగారాన్ని ధరించుకొని ఒక ధనవంతుడిగా తింటూ ఉన్నాడు. కానీ లాజరు ప్రేత స్థితిలో ఉండి ఆయన రొట్టె ముక్క తిన్నాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు పడ్డా, ఎలాగూ బ్రతికినా పరలోక రాజ్యంలో ఎలా ఉన్నది? ఈరోజు అన్న వస్త్రముల కోసం ఆరాటపడుతున్నావా దేవుని వదిలిపెట్టి, లేదా ధనము కోసం ఆరాటపడుతున్నావా, లేదా ఈ లోకంలో ఉన్న వాటి కోసం అన్నిటి కోసం నువ్వు ఆరాటపడుతూ దేవుడి సన్నిధిని వదిలేసి బ్రతుకుతున్నామో ఆలోచించుకోవాలి మనం. ధనవంతుడు లాజరు కథ ఏమన్నాడు? ధనవంతుడు నేను ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలంటే ఆ రోజుల్లో అధికమేమో, అంతేనా? ఈ రోజుల్లో ఖద్దరు సొక్కాలు అంటే ఏమో, ఆ రోజుల్లో ఖద్దరు సొక్కా వేసి ఒక బ్రాస్లెట్ పెట్టి 4 ఉంగరాలు పెట్టి తిరిగితే ఒక వాచ్యం పెట్టి వాళ్ళంత లాభం లేదా? ఆ రోజుల్లో ఊదారంగు వస్తుంది తలంటోలేము. చూడండి, ఒక ధనవంతుడు వాటిని వేసుకొని నేను ఆనందంగా బతికినా అక్కడ ఎలా బతికాడు? ఒక లాజరు ఆ రొట్టె ముక్కలు, కింద పడ్డ రొట్టె ముక్కలు తిని ఇక్కడ అలా ఉక్కిష్టం పడ్డా అక్కడ ఎలా ఉన్నాడు? నేను అంత ఉక్కిష్టం కదమ్మా, నేను
నేను చదవలేదు, కానీ ఈ లోకపు వాటి కోసం ఆశపడద్దు అంటాడు. దేవుడి సన్నిధానంలో వదిలి దేవుడిని దూరంగా పెట్టి దేవుడి మందిరానికి రాలేక, ఆయన స్తుతించలేక, ఆయన గణపరచలేక, ఆయన బిడ్డలుగా ఉండి మనం పరిశుద్ధాత్మనే అవమానం చేస్తున్నాము అని చెబుతున్నాడు పక్కన. కానీ అలాంటి స్థితిలో మనం లేనప్పుడు మరి ధనవంతులు కావడానికి ఆశపడుతున్నామా? మన రోగాలను దేవుడు తీసేయకుండా ఉండడానికి ఆశపడుతున్నావా? ఆయన సన్నిధానంలో కనపడితే ఏమంటున్నాడు? నీ రోగంలో నేను తీసివేస్తాను, నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. నువ్వు ఈ లోకం కోసం ఆశపడతావని తీరుస్తారా? అమ్మ మా కుటుంబం కోసం ప్రార్థన చేయమ్మా, మా అబ్బాయి మారలేదమ్మా, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు. ఎలా మారుస్తారు? ఆశ లేదా మీ కుటుంబాన్ని మార్చుకోవాలని? మీ కుటుంబాలను మార్చడానికి నేను ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన పెట్టాను. ఒక్కళ్ళ రాష్ట్రాల విజ్ఞాపన, ఆదివారం బలారాధనలో చేయి వేస్తారని హృదయ శుద్ధి ఒక్క గంట కూడా దేవుడి సన్నిధానంలో కనపడకపోతే మీ అనారోగ్యాలు ఎలా పోతాయి? మిమ్మల్ని ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? మీరు సిద్ధపాటు కలుగుతాననే ఉన్న నలుగురు దేవుడు రాజ్యంలో కనపడాలన్న ఆశతోనే నేను సిద్ధపాటు కోసం ఇళ్ళలో ఎటు ప్రార్థన చేసుకోను. నాకు కూడా తెలుసు, చేసుకోగలుగుతామా? మందిరంలో ఎక్కువ ప్రార్థన చేస్తామా, ఇంట్లో ప్రార్థన చేస్తామా? చేస్తాను. ఇంట్లో ప్రార్థన బాగా చేసుకుంటామా, మందిరంలో ప్రార్థన బాగా చేస్తామా? ఒక్క గంట దేవుడి సన్నిధిలో కనపడితే 1000 దినముల కంటే శ్రేష్టమైన దేవుడి దృష్టిలో 1000 దినాలు లెక్క అంటే మన ఒక గంట కూర్చోండి. మన కుటుంబాలు మారే పని లేదా? మన బిడ్డలు మారే పని లేదా? ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన యోగు తన స్నేహితుల కోసం విజ్ఞాపన చేస్తే దాన్ని దేవుడు 200గా ఆశీర్వదించాడు, వాళ్ళను కూడా మార్చాడు అని పోయిన వారం చెప్పానా లేదా? మరి ఏం వస్తున్నారు నాకు తెలియక, విజ్ఞాపనలో ఉన్న విలువ తెలియట్లేదా? నేను అందుకే వాక్యం చెప్పల్లా మీకు విజ్ఞాపన చేపిస్తున్నాను. ఎందుకో తెలుసా? విజ్ఞాపన యొక్క విలువ మీకు తెలియాలని, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీకు తెలియాలని. అంత యోగుకి స్నేహితుల కోసం విజ్ఞాపన చేస్తే ఆ తర్వాత యోగుడు కూడా 200గా ఆశీర్వదించాడు. ఒక వంతు పైన ఆస్తిని 200గా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాస్టర్ నన్ను ప్రశ్న అడిగింది, కొండకు బాగున్నా గడ్డ పడుకోమని నాకు బాగుంది. జ్యోతి ఒక మాట అడిగితే చదువుతావా అని. చదువుతానని. బైబిల్ అంతా తెలుసాను, ఏదో కొంచెం తెలుసు, అంతా నీకులాగా నాకు ఎందుకు తెలిసింది అని. అదే యోగు గ్రంథం చదివానని. యోగుకి అన్నీ తీసేసుకున్నాక 200గా ఇచ్చాడు. భార్యను ఎందుకు తీసుకోలేదు? దూషించాడు కదా, భార్యను ఎందుకు తీసుకోలేదు చెప్పు అని. అర్థం అవ్వాలా? అది నిజమే కదా, దూషించింది కదా, పిల్లలను కూడా తీసుకున్నాడు, భార్యను ఎందుకు తీసుకోలేదు అని అప్పుడు ఆలోచనలో పడ్డా. ఎంతసేపు ఆలోచన నాకు తెలియలా, చెప్పలేవా అన్నాడు. ప్రార్థన అంతా అయిపోయాక నేనే అడిగా మాట, ఆగబట్టుకోలేక డౌట్లుగా, ఎందుకు తీసుకోలేదు భార్యని చెప్పంటే, భార్యని తీసుకుంటే 2 భార్యలు ఇవ్వాల్సి వచ్చింది, అది తప్పు కాబట్టి ఒక భార్యని అంతే ఉంచాడు దేవుడు. హల్లెలూయా. చూశారు దేవుడు ఎంత తెలియగలరా? మరి బిడ్డలు ఎంతమందికి ఇచ్చినా పర్వాలేదు, మళ్ళీ భార్యని డబ్బులు చేయాలనుకుంటారు చెప్పండి. అది తప్ప కాదా? తీసుకుంటే ఇవ్వాల్సి వచ్చిద్దేమోనని దేవుడు ప్రణాళిక ఉందా లేదా? ముందుగా అంత డబ్బులు ఇస్తాను అని తెలుసా లేదా దేవుడికి? అందుకే భార్యని తీసుకోలేదంటే ఎందుకో తెలుసు, తీసుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రణాళిక మనలో ఉంది, మన మీద ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఆ ప్రణాళికలో నుంచి తప్పిపోతున్నావు, సిద్ధపాటు అనేది నీకు లేకుండా పోతుంది. అందుకే దేవుడి సన్నిధానంలో మనం ఇక్కడ కూర్చోలేకపోతున్నాం, దేవుడు చెప్పిన క్రియల్లో దాన్ని పాటించలేకపోతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సిన సిద్ధపాటు. ఇప్పుడు ఈ క్షణం వచ్చినా నేను ఎత్తబడతాను, పరలోక రాజ్యాన్ని నేను చేర్చుకుంటానని, ఆయన సన్నిధానంలో నేను ఉంటానని గుండెల మీద చేయి వేసుకొని చెప్తావే, ఆ రోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటాడు. దేవుడు రాకడ సమయం సిద్ధపాటుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూతాడు